భారత్ అంటే ఆషామాషి కాదు. భారత్తో గిచ్చి కయ్యం పెట్టుకుంటే దాని పర్యవసనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రపంచానికి పరిచయం చేస్తోంది మోదీ సర్కార్. ఇది నయా భారత్. దేశ భద్రత విషయంలో తగ్గేదేలే అంటోంది కేంద్ర ప్రభుత్వం. పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తోన్న రిటర్న్ గిఫ్ట్ ని చూసి ప్రపంచమే నివ్వెరపోతోంది. దేశంలోని అన్ని విభాగాలు వ్యవస్థలు పక్కడ్బందీగా పనిచేస్తున్నాయి. ఒకవైపు జవాన్లు ఉగ్ర స్థావరాల్ని నామరూపాలే కూడా చేస్తే, మరోవైపు భారత రాయబారులు పాకిస్తాన్ నిజ స్వరూపాన్ని ప్రపంచ దేశాలకి వివరిస్తున్నారు. భారత్ మారిపోయింది. అంతర్జాతీయ భయాల్ని వదిలేసింది. శత్రుదేశంలోని ఉగ్రమూకల్ని బెబ్బులులా వెంటాడుతోంది భారత్. పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టిన ఇండియా పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్రవాద స్థావరాల్ని నేలమట్టం చేసింది. ఉగ్రవాదుల్ని తుదముట్టించింది. ఓవైపు సైన్యం తన పని తాను చాకచక్యంగా చేసుకుంటూ పోతుంటే, మరోవైపు దౌత్య చతురతను చాటుతోంది ఆధునిక భారత్. 200 మంది రాయబారులు ప్రపంచ దేశాలకు ఇండియా పాకిస్తాన్ మధ్య చోటు చేసుకుంటోన్న పరిణామాల్ని వివరించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి చెందిన 200 మిషన్లు పాకిస్తాన్ పై దౌత్యపరమైన ఒత్తిడి పెంచే పనిలో ఉన్నాయి. అగ్రదేశాల్లోని రాయబారులైతే ఆయా దేశాలకు జరిగిన విషయాల్ని చెప్పడంతో పాటు అగ్రదేశాల్లోని మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ పాకిస్తాన్ నైజాన్ని ప్రపంచం ముందు పెడుతున్నారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ప్రపంచ మద్దతును పొందడంతో పాటు ఉగ్రవాదంపై యుద్ధంలో పాకిస్తాన్ నాటకాల్ని బహిర్గతం చేస్తున్నారు భారత రాయబారులు. ఆయా దేశాల్లోని విదేశాంగ శాఖలకు జరిగిన విషయాలపై వివరణ ఇస్తూనే ఏ మీడియా అయినా భారత్ గురించి తప్పుడు వార్తలు రాస్తే వెంటనే కౌంటర్ ఇస్తున్నారు. అసలు విషయం ఇది అని ఆధారాల్ని చూపిస్తున్నారు. భారత దాడిలో హతమైన ఉగ్రవాదులకు ప్రభుత్వ లాంఛనాలిచ్చినందుకు పాకిస్తాన్ సైన్యాన్ని యూకేలో భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి విమర్శించారు. యూకే మీడియా ముందు పాకిస్తాన్ ఉగ్రవాద అనుకూల దేశమని చెప్పడానికి ఇదే సాక్ష్యమంటూ అంత్యక్రియల ఫోటో చూపించారు. ఉగ్రవాదులకు సైన్యం అంత్యక్రియలు జరిపించిందంటే ఆ దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్టు కాదా అని ప్రశ్నించారు. అమెరికాలోని భారత రాయబారి వినయ్ క్వాత్రా సైతం ఇక్కడ మీడియా ముందు ఉగ్రవాదంపై పాక్ వైఖరేంటో విడమర్చి చెప్పారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నదే పాకిస్తాన్ అన్నారు క్వాత్రా.